ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్యల్లో ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా సుదీర్ఘకాలం ఆ అంశంపైన ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి వాళ్ళు అన్ని రాజకీయ పక్షాలను వేడుకుంటున్నారు. అన్ని రాజకీయ పక్షాలతో వాళ్ళు గతంలో కూడా సమావేశమయ్యారు. ఆ ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు అప్పట్లోనే కలవటం జరిగింది. ఎప్పుడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారనేటువంటి మాటలు బయటకు వచ్చినాయో, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి, నష్టాలను భరించడం ప్రభుత్వంలో అయ్యేటువంటి పని కాదు అని ప్రైవేటీకరణ చేయడం కోసం ఒక పాలసీ తీసుకుంది. ఆ పాలసీ ప్రకారం దాంట్లో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనే కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు వెంటనే అమిత్ షా గారిని కలిసి ఇది కేవలం ఒక వ్యాపార సంస్థగా చూడబాకండి, ఇది ఆంధ్రుల సెంటిమెంట్, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే ఎంతో ఉద్యమాల ఫలితంగా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటైంది. విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక నినాదం తీసుకొని ఉద్యమించారు. దానివల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడినటువంటి సంస్థ కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు, ఆపండి అని చెప్పి హోంమంత్రి అమిత్ షా గారిని, అప్పుడు ఆయన కనీసం ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు అంతే. ఆయన జనసేన పార్టీ అప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది. ఆయన కనీసం ఒక ఎమ్మెల్యే కాదు, ఒక పార్లమెంట్ సభ్యుడు కాదు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయన కోరారో వెంటనే వెళ్ళి అమిత్ షా గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసి తక్షణం దీనిపైన పునరాలోచన చేయండి అని చెప్పి కోరినటువంటి అంశం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల వాళ్ళ యొక్క స్ట్రైక్కి, వాళ్ళ యొక్క ఉద్యమానికి మద్దతు తెలియజేసి ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. ఒక మీటింగ్లో ఆయన ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏర్పాటు చేసిన మీటింగ్లోనే ఆయన ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు అన్ని రాజకీయ పక్షాలని కలవండి, అన్ని రాజకీయ పక్షాలతో ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేయండి, అందరం కలిసి ఢిల్లీ వెళ్దాం, సీఎం, ప్రతిపక్ష నాయకుడు, మా పార్టీ నుంచి మేము, కమ్యూనిస్టు పార్టీ, బీజేపీ పార్టీ, కార్మిక సంఘాలు అందరూ కలిసి అందరం వెళ్దాం, ఢిల్లీ వెళ్దాం, ఇది మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సమస్య, ఇది మా సెంటిమెంట్స్తో ముడిపడి ఉంది, మా భావోద్వేగాల ద్వారా ఏర్పడినటువంటి ఉద్యమాల ద్వారా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ, దీన్ని ప్రైవేటీకరించడానికి వీల్లేదు అని చెప్దాము, అందరూ కలిసి రండి, నేను కూడా మీతో కలిసి వస్తానని చెప్పి ఆయన చెప్పారు. అయితే దాన్ని కార్యాచరణ పెట్టడంలో కార్మిక సంఘాలు విఫలమైనవి. ఇప్పుడు ప్రభుత్వం అధికారం మారింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు కార్మిక సంఘాల వాళ్ళు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి దీని బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కోరారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కార్మిక సంఘాలను ఏమన్నారంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూములను అమ్మాలి అనేటువంటి ప్రతిపాదన అప్పటి ప్రభుత్వం చేసిందా లేదా మీ ఎదురుగా అంటే చేసిందని చెప్పి కార్మిక సంఘాలు ఒప్పుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేయటంలో ఉత్సాహం చూపించింది, ప్రైవేటీకరణ చేయటానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేసింది అనే విషయాన్ని బయటకు తెలియజేయటం కోసమే కళ్యాణ్ గారు ఆ మాట కార్మిక సంఘాలను అడిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన మీరు కూడా నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు చేసుకోవాలి, చాలా బలంగా నిలబడాలి, నేను ఆ రోజు చెప్తే ఎవరు పట్టించుకోలేదు, ఈరోజు ఇంకా మీరే ఈ రక్షించాలి అని చెప్పి మీరు మా దగ్గరికి వస్తున్నారు, మీ యొక్క మనోభావాలను గౌరవిస్తాం, మీ ఉద్యమాన్ని గౌరవిస్తాం, కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, సాధ్యమైనంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయకుండా ఆపేటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది.